2 రోజుల క్రితం జన్మించిన దేశం బెలూచిస్తాన్. అందరికన్నా ముందుగా మనమే బెలూచిస్తాన్ గురించి ఎక్కువగా చెప్పింది, ఎక్కువగా ప్రచారం చేసింది, ఆహ్వానించింది. మరి అన్నీ కూడా కొద్దిగా ముందున్నాం. అందుకని ఏం లేదు, దీంట్లో పెద్ద గొప్పవాడిని అని చెప్పట్లేదు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే, నేను సుమారు బంగ్లాదేశ్ యుద్ధం దగ్గర నుంచి చూస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక శత్రువుని దెబ్బ కొట్టామో, ఆ శత్రువు మనకి వాడు ఓడిపోయినా సరే మనకి ఏదో రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది గట్టిగా నమ్ముతాను. అలాగే పాకిస్తాన్ విడిపోయినా సరే, బంగ్లాదేశ్ని కోల్పోయినా సరే, వాడు ఏదో రకంగా మనం దెబ్బ కొడతాడు అనే ఒక గట్టి అభిప్రాయం ఉన్నవాడు నేను. కాబట్టి వాడిని వీక్ చేయాలంటే బెలూచిస్తాన్ని పక్క తీసుకురావాలని నేను అప్పటి నుంచి ఆలోచిస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు చిన్న చిన్న లెటర్స్ కూడా రాస్తూ ఉండేవాడిని ఇందిరాగాంధీ గారికి. అవకాశం వచ్చిన ట్విట్టర్లో కానీ ఇలాంటి వాటిలో కూడా కొంచెం చిన్న చిన్న కామెంట్స్ చేసేవాడిని. బెలూచిస్తాన్కి మనం సపోర్ట్ చేయాలి అని, పాకిస్తాన్ నుంచి దాన్ని విడగొట్టాలని. ఏదేమైనా సరే ఒక ఆలోచన మంచిది, అంటే రేపించి మనుషులు గొప్పవాళ్ళం కాదు, ఆలోచన గొప్పది. ఎందుకంటే 100 సంవత్సరాల పైగా, సుమారు 150 సంవత్సరాల పైగా స్ట్రగుల్ అవుతున్న ఆ వ్యక్తులకి మద్దతు ఇవ్వటం, అన్నీ ఉంచుకుని అంగట్లో శని, వారికి లేని నిక్షేపం లేదు, రేర్ మినరల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయినా సరే పాప దరిద్రం అనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త ఎత్తు కూడా వేశారు. అదేంటంటే పక్కన ఉన్న సింధ్తో కలిసి వీళ్ళు జాయింట్గా ఒక దేశంగా ఏర్పడదాము అనే ఒక ఆలోచన వచ్చింది. షబాష్, మంచి ఆలోచన. ఎందుకంటే వీళ్ళు ఎంతమంది పాకిస్తాన్లో కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు సింధు రాష్ట్రము అదేవిధంగా బలూచిస్తాన్ కలిసి ఉంటే ఇంకా బలం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సైనిక అవసరాలు, ఆర్థిక బలం అంతే కూడా సింధుకు ఉంది. భారతదేశానికి సింధు ప్రజలకి చాలా అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళ ప్రజలు మన దగ్గర ఉంటారు, మన వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. ఇవన్నీ చాలా బాగుంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ ఆలోచన రావడం షబాష్. మరి త్వరలోనే భారతదేశ ప్రభుత్వం కూడా వాళ్ళకి చిన్నపాటి మద్దతుగా రాయబారి కార్యాలయాన్ని ఇండియాలో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలిగి ఇస్తే తప్పకుండా అమెరికా, రష్యా, అఫ్కోర్స్ చైనా దాని ఇష్టం. ఎందుకంటే పాక్ సంబంధించి దేశం, తీవ్రవాద సంబంధించే దేశం కాబట్టి చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే ఈ దేశం ప్రత్యేక దేశంగా ఏర్పడటం వల్ల నష్టపోయేది అదే. బట్ కొద్దిగా ఆలోచిస్తే మాత్రం జాగ్రత్తగా వీళ్ళు మంచి చేసుకుంటే రేపు పొద్దున వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని లాభపడేది కూడా చైనానే. ఏదేమైనా సరే బెలూచిస్తాన్కి మంచి రోజులు వచ్చాయి. ఇంకా చెప్పనా, అక్కడ ఒక మంచి ఆఫీసర్గా మన భారతీయ మహిళ వచ్చిందండి. ఎంత గొప్పదండి. మరి అలాంటి దేశంలో మన అమ్మాయి ఉందంటే అందరికీ గర్వకారణం.